ఓ అక్క, గీ పోషక్కుల కొడుకు బెట్టింగ్ పెట్టి పైసలు లాస్ అయ్యి ఉరేసుకుంటుంటగా అక్క. ఆవు, మా పక్కింటి నర్సక్కోళ్ళ అల్లుడు సుతం గంతే. బెట్టింగ్ అని పైసలు పోగొట్టకుండా పుష్కల పానలిడిసిండు. పురుగుల మందు తాగిండటక్క. అయ్యో, పెళ్ళం పొరగన్లా గతెట్లనే అక్క. అద్దన్న పని ఏస్టోళ్ళు పెళ్ళం పొరాల గురించి ఆలోచించుతారా పట్టు. ఆల్కచ్చే పైసల కోసం ఏగబడతారు, పానాలు ఇడిసిండ్రు. గివే ముచ్చట్లు మస్తు ఇనిపిస్తున్నాయి గాళ్ళ. మరెందుకంటారా? ఆల్కగచ్చే పైసలు పుక్కట్లు దొరికి పెట్టింగ్ యాపులు మస్తుంది పో ఆపారం. పేర్లు మారుతారు, పైసలు గుంజుతారు. ఈ దెల్వని ఎడ్డి మొక్కలు లాస్ అయి పానాలు ఇడుతారన్నది ముచ్చట. బెట్టింగ్ యాప్లు బంద్ పడ్డాయి, పెద్ద పెద్దలు రువ్వడి వెంచి బంద్ చేపిచ్చురు అనుకుంటున్నారులే. పేర్లు పేర్లు మార్చి బయలుండ్రు వీళ్ళు. పబ్లిక్ ఆశ పెట్టి ఆగం చేస్తారు, పానాలు పోయేటట్టు చేస్తారని యాప్ల మీద కేసులు పెడితే సర్కార్ బంద్ చేపించింది. కానీ వీళ్ళు పేర్లు మార్చి కొత్త యాప్లను పెట్టి వెనకాల ఒక అచ్చరం మార్చి రాండ్రి మళ్ళా మా పాత చుట్టాలు అంటారు. ఇక అలవాటైన పేర్లాయే గుర్తున్నాయి కానీ బొమ్మలాయే. సర్చింగ్ చేసినా రావట్టే, చేయకపోయినా యాడ్లలో రావట్టే. గంతే ఓపెనింగ్ చేస్తారు, బెట్టింగ్లు పెడుతుర్రు మళ్ళా. వెయ్యి పెడితే 5,000 వస్తాయి. అండ్ల పెడితే కారు కొనొచ్చు, ఇంట్లో పెడితే ఇల్లు కొనొచ్చు అని ఆశ పెట్టే వరకు ఇండ్ల అండ్లని తేడా లేకుండా అన్నింట మేమే అంటారు బెట్టింగ్లకు అలవాటైన వాళ్ళు. గాయన పెద్దగా గాలదా, గీన కమాయించలేదా, మేమెందుకు పెట్టాం మేమెందుకు కమాయించాం అనుకుంటా అలవాటైన పానం ఆగమాగం అన్నట్టు చేస్తారు మోతబర్లు. మొదలు అలవాటు చేస్తేందుకు మంచిగానే ఇస్తారు. 1000 పెడితే 4,000 ఇచ్చే వరకు జోరుగుంది గీ యాపు. గంటల వేలు సంపాదియచ్చు, రేపు రేపు లచ్చలు వస్తాయి, కారులో బిల్డింగ్లు నాయి అని కూసున్న కాడ అద్దాల సౌదం కలడు గంటే నోట్లే మాన్నే. అలవాట చేసే వరకు వేలిచ్చి అటనికి లచ్చలు గుంజుతారు వీళ్ళు. అందుకేగా పానాలు పోయేటి, అప్పుల కోసం బాబుల ఫోన్లలో జేబులలో దొంగతనాలు చేసేటిది. ఇక సెలబ్రిటీలతోటి ఉబ్బిచ్చి ఊరిచ్చి యాడ్లిచ్చి పబ్లిక్లకు ఇడితే మనోళ్ళు ఎగబడి ఎగబడి బెట్టింగ్లు పెట్టవట్టే. కొన్నింటికాడ కామన్ పీపుల్సే కాదు, చట్టాలను నోట్లు నానబెట్టినోళ్ళు జనాలకు చెప్పాల్సిన వాళ్ళు సుతం గీంతే. కానిస్టేబుల్లు, సిఐలు, ఎస్ఐలు సుతం బలైండ్రు గీ బెట్టింగ్ యాప్లకు. మరి పైలం ఎన్ని యాప్లు వచ్చినా పేర్లు ఏ తీర్ర మార్చినా మీ నెత్తిల దిమాక్ సక్కగా ఉంటే ఎవ్వరు ఏం చేయరు, పానాలు పైలంగా ఉంటాయి అనబట్టే బెట్టింగ్ తవ్వ బంద్ చేయరు అనే జనాలు.